ఇక ఫ్లోరైడ్తో బాధపడుతున్న నల్గొండ జిల్లా ప్రజలకు తాగునీటితో పాటు 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిందే ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్. సొరంగం ద్వారా తాగునీటిని అందించాలని ఎస్ఎల్బీసీకి డిజైన్ చేశాయి గత ప్రభుత్వాలు. సంవత్సరాలు గడుస్తున్నా అంచనాలు రెట్టింపవుతున్నా ప్రాజెక్టు లక్ష్యం మాత్రం నెరవేరలేదు. నత్తనడకను సాగుతున్న నల్గొండ జిల్లా ఎస్ఎల్బీసీ అండర్ టన్నెల్ ప్రాజెక్టుపై V6 ప్రత్యేక కథనం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నల్లగొండ జిల్లాకు సాగునీటిని అందించాలనే ప్రతిపాదన 1983 నుంచి ఉంది. దీనిపై గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాయి. చివరికి 2005లో రాజశేఖర రెడ్డి సర్కారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు అనుమతిచ్చింది. 2015లోగా ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించింది. కానీ పనుల అప్పగింతకే 2 ఏళ్లు గడిపింది. ప్రాజెక్టును గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పనుల కొనసాగింపులో కాంట్రాక్టు సంస్థ అలసత్వం ప్రదర్శించింది. మొదటి అంచనా వ్యయానికి మించి 517 కోట్లు ఖర్చైనా టన్నెల్ ఇంకా పూర్తి కాలేదు. ఎస్ఎల్బీసీ సొరంగం పనులు 43 కిలోమీటర్ల మేర జరగాల్సి ఉంది. 7 ఏళ్లు గడిచినా ఇప్పటికీ 24 కిలోమీటర్లు మాత్రమే పూర్తయింది. దీన్ని బట్టి పనులు ఎలా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. మహబూబ్ నగర్ జిల్లా దోమలపెంట పరిధిలో శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఫేజ్ 1 డ్రిల్లింగ్ పనులు జరుగుతుండగా మన్నెవారిపల్లి ఫేజ్ 2 డ్రిల్లింగ్ పనులు ఏడాదిగా నిలిచిపోయాయి. ఒక పక్క పనులు జరుగుతున్నా రోజుకు మీటర్కు ఎక్కువ సాగడం లేవు. మిగిలిన 19 కిలోమీటర్ల డ్రిల్లింగ్ పనులు పూర్తి చేసేందుకు 2018 వరకు గడువు నిర్ణయించింది ప్రభుత్వం. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కూడా ఎస్ఎల్బీసీ కెనాల్ పై దృష్టి పెట్టడం లేదని మండిపడుతున్నారు స్థానిక నేతలు. ఎస్ఎల్బీసీ సొరంగం సంబంధించి 2010కి పూర్తి కావాలి. ఆ తర్వాత 14 టైం పెట్టిండు. 14 నాటి కూడా ఇప్పుడు సగం పని కూడా కాలేదు. కేవలం 1500 కోట్ల రూపాయలు ఇస్తే ఎస్ఎల్బీసీ సొరంగం పనులు అయితే ఇవాళ మన పుట్టంగడ్డి మోటార్లు లేకుండానే నల్గొండ జిల్లాకు 3 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం తక్కువ ఖర్చుతోటి ఎక్కువ ప్రయోజనం ఉన్న ఎస్ఎల్బీసీ సొరంగం పనులు తక్షణమే పూర్తి చేయాలని చెప్పేసి టీఆర్ఎస్ ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు మొదటి అంచనా వ్యయం 3940 కోట్లుగా నిర్ణయించారు. 2009లో వరదలు రావడంతో పనులు ఆలస్యమయ్యాయి. దీంతో అంచనా విలువను 5811 కోట్లకు సవరించింది అప్పటి ప్రభుత్వం. అంచనా వ్యయాన్ని పెంచుకుంటూ పోయిన ప్రభుత్వాలు పనులను మాత్రం పట్టించుకోలేదు. ప్రస్తుతం పనులు మరింత ఆలస్యమైతే మరో 2000 కోట్లు అదనపు భారం పడే అవకాశం ఉంది. దీంతో సొరంగ మార్గం పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నారు స్థానిక నేతలు. గతంలో చేపట్టిన పనులు, గతంలో ఉన్న ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేసి ఇప్పుడు కొత్తగా మేము తీసుకొస్తా ఉంటా ఉన్నారు. అంటే పాత ప్రాజెక్టులు నిర్లక్ష్యం చేసి కొత్త ప్రాజెక్టులు అంటా ఉన్నారు. ఇది ఒక స్పష్టత లేని కార్యక్రమంగా కనపడతా ఉంది. ఈ కృష్ణా గోదావరి నదుల మీద ఆధారంగా ఏర్పడ్డ ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తేనే నల్గొండ జిల్లాకు విముక్తి తప్ప వేరే ఇతర మార్గాలు లేవు. ఆత్మహత్యల నివారణ, ఫ్లోరైడ్ పీడిత భూత మొదలాలంటే తప్పనిసరిగా ఎస్ఎల్బీసీ పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలి. నిధులు విడుదల చేయాలి. త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం పనులపై తెలంగాణ సర్కార్ దృష్టి పెట్టాలని అంటున్నారు నల్లగొండ జిల్లా ప్రజలు. జిల్లాకు ఎంతో మేలు చేసే ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.